మంత్రి కొండా సురేఖ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ వేళ అందరిలో ఇదే చర్చ. లండన్ టూర్ ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు డిప్యూటీ సీఎం. మంత్రి కొండా సురేఖ ఇష్యూతో పాటు మాజీ మంత్రి చిన్నారెడ్డి అంశంపై చర్చిస్తున్నారు ఇరువురు నేతలు. ఇవాళ ఉదయం వచ్చారు లండన్ టూర్ ముగించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. సో గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం కొండా సురేఖ అంశం తీవ్రంగా వివాదాస్పదమైంది. కొండా సుస్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖ పైన కొంత వ్యతిరేకత ఎక్కువగా మనకు పార్టీలోనే కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు కూడా గళమెత్తారు. సో ఈ పరిస్థితుల్లో సీఎం డిప్యూటీ సీఎంల భేటీలో ఏం జరుగుతుంది, కొండా సురేఖ అంశం పైన ఎటువంటి నిర్ణయానికి రాబోతున్నారనేది ఈ భేటీలో ఏం తెలుస్తున్నటువంటి ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో కూడా. మా ప్రతినిధి రాజిరెడ్డి మరింత సమాచారం అందిస్తారు. రాజిరెడ్డి, సీఎం డిప్యూటీ సీఎంల మీటింగ్ గురించి. ఓకే, మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపైన ఇరువురి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లారు. దాదాపు వీరిద్దరు 20 నిమిషాల నుంచి భేటీ అవుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్నటువంటి వివాదాలపైన చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా మంత్రి కొండా సురేఖ అంశం ఏం చేద్దాం, ఎలా ముందుకెళ్దామనే అంశంపైన కూడా డిస్కషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఇప్పటికే నివేదిక తయారు చేశారు. ఈ నివేదికను అటు పిసిసి అధ్యక్షుడికి, అటు మీనాక్షి నటరాజన్కి, అటు ఏఐసిసి క్రమశిక్షణ కమిటీకి ఇవ్వబోతున్నారు. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కూడా ఈ వివిధ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో ఫోన్లో మాట్లాడి అభిప్రాయాలు కూడా సేకరించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని చెప్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో వీరిరువురి భేటీకి ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ అంశంపైనే డిస్కషన్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఒకవేళ కొండా సురేఖను బర్తరఫ్ చేసినా, వేటు వేసినా ఎలాంటి పరిణామాలు ఎదురు కాబోతున్నాయి అనేది కూడా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ వారిపైన వేటు వేయకుండా క్రమశిక్షణ వేయకపోతే ఎలా ముందుకెళ్లాలి అంశంపైన కూడా చర్చ జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే లాభం ఎంత, నష్టం ఎంత, ఒకవేళ ఆమె మీద వేటు వేస్తే, ఆమెను బర్తరఫ్ చేస్తే ఏ రకమైనటువంటి నష్టం నివారణ వచ్చే అవకాశాలు ఉన్నాయి, వాటిని ఏ రకంగా ఎదుర్కోవాలి అనే అంశాలను చర్చించాం. స్వయంగా నేరుగా కొండా సురేఖ కూతురు సుస్మిత ముఖ్యమంత్రి పట్లనే కొంత పరుష పదాలతో మాట్లాడారు. సో దాని వల్ల డెఫినెట్గా ఆయన వ్యక్తిగతంగా కూడా చాలా సీరియస్గానే ఉండి ఉంటారు. సో దాంతోపాటుగా ఇంకా చిన్నారెడ్డి ఇష్యూ ఉంది పార్టీలో, ఇంకా అక్కడక్కడ జరుగుతున్నటువంటి కొంత అంతర్గత విభేదాల ఇష్యూస్, వీటన్నిటినీ పులి స్టాప్ పెట్టకపోతే ఇంకా మరింతగా పెరిగిపోతాయి అన్నటువంటి ఒక కంక్లూజన్కి వచ్చినట్టు కనబడుతుందా సీఎం అండ్ డిప్యూటీ సీఎం? ఇప్పటికే ఆలస్యం అమృతం విషయం లాగానే కనబడతా ఉంది. ఎందుకంటే ఉపేక్షించిన కొద్దీ ఇంకా అసమ్మతి నాయకులు అటువంటి గళాలు వినబడతా ఉన్నాయి. అసంతృప్తిలో స్వపక్షంలో విపక్ష గళాలు ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక స్పీడ్గా ముందుకెళ్ళాలి, వీటిపైన చెక్ పెట్టాలనేది కూడా చూస్తున్నారు. అందులో భాగంగా చిన్నారెడ్డి, అదేవిధంగా మెగారెడ్డి పైన అంశాన్ని ఏం చేద్దాం, చిన్నారెడ్డి వివరణ ఇచ్చారు. నేను కాంగ్రెస్కు లాయలిస్ట్గా ఉన్నాను, దాదాపు ఇందిరాగాంధీ 1978 ఇందిరాగాంధీ పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్లోనే కొనసాగుతున్నాను, నేను ఎలాంటి వ్యాఖ్యలు జాతీయ నాయకత్వం మీద చేయలేదని కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ యొక్క నేపథ్యంలో మెగారెడ్డి ఆయన తిట్టింది వేరు, వివరణ ఇచ్చింది వేరు, వ్యాఖ్యలు చేసింది వేరు, అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది వేరు అనే విధంగా మరోసారి ఫైర్ అయ్యారు. ఈ యొక్క నేపథ్యం మరి ఈ ఇద్దరు నేతలతో మాట్లాడి వీళ్ళని ఒక కొలిక్కి తీసుకొద్దామా అని చూస్తున్నారు. అదేవిధంగా కొండా సురేఖ అంశం ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నట్టు తెలిసింది. కొండా సురేఖ అంశం ఏం చేద్దాము, అటు వేటు వేస్తే ఏ రకంగా ఉంటుంది, బర్తరఫ్ చేస్తే ఏ రకంగా ఉంటుంది, ఏఐసిసికి ఏమని నివేదిక ఇద్దాము, ఏఐసిసి ఒకవేళ తమని కన్సల్ట్ చేస్తే ఏ అంశాలు రేజ్ చేద్దాము, ఏ అంశాలు చెప్పుదామనే అంశాలపైన కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. సీఎం డిప్యూటీ సీఎంల భేటీకి సంబంధించినటువంటి అయితే సో చాలా ఇంట్రెస్టింగ్ కనిపిస్తోంది. ఏం జరగబోతోంది కొండా సురేఖ అంశం పైన ఇరువురు నేతలు ఒక చర్చకు, ఒక కంక్లూజన్కు వస్తున్నారా, ఏఐసిసికి ఎటువంటి వివరణ ఇవ్వాలి అనే దానిపైన కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటుగా మెగారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి అండ్ ఇంకా మిగిలిన పార్టీలో అక్కడక్కడ కనిపిస్తున్నటువంటి అంతర్గత విభేదాలు అండ్ లండన్ టూర్కి సంబంధించి, తర్వాత అమెరికా టూర్ ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అనే అంశాలపైన ఇరువురు నేతల మధ్య, సీఎం అండ్ డిప్యూటీ సీఎం నేతల మధ్య చర్చ అయితే